ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ల బండారం బట్టబయలు కాబోతుంది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో రంగంలోకి దిగింది ఈడీ. హైదరాబాద్లో నమోదైన కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ అధికారులు. మంచులక్ష్మి, రానా, శ్రీముఖి, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్, అనన్య నాగల్ల సహా మొత్తం 29 మందిపై కేసు నమోదు చేసింది ఈడీ. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారంలో PMLA కింద కేసు నమోదు చేసిన ఈడీ ప్రముఖుల స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది. వీరంతా PMLA నిబంధనలు ఉల్లంఘించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు ఈడీ అభియోగాలు మోపింది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురిని హైదరాబాద్ పోలీసులు విచారించారు. దీనిపై సిట్ను కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. లేటెస్ట్ గా ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంటర్ అవ్వడం ఆసక్తి రేపుతుంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేయనుంది. యువతను ఆకట్టుకునేందుకు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, యూట్యూబర్లు, టాలీవుడ్, బాలీవుడ్ నటులతో ప్రమోషన్ చేయిస్తున్నారు. దీనికోసం వారికి లక్షల్లో, కోట్లలో చెల్లిస్తున్నారు. అయితే యాప్ ప్రమోషన్ కు సంబంధించిన మొత్తాన్ని IT రిటర్న్స్లలో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. మరోవైపు సెలబ్రిటీలు వారు ప్రమోట్ చేసిన వీడియోలను సోషల్ మీడియా యాప్స్లో సర్క్యులేట్ చేస్తున్నారు. వారికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉండడంతో బెట్టింగ్ యాప్స్ వేగంగా జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈజీ మనీ వేటలో అనేక మంది బెట్టింగ్కి అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్లకు తగలేస్తున్నారు. ఉన్న ఉద్యోగుల నుంచి రోజు కూలీల వరకు, గృహిణీల నుంచి విద్యార్థుల వరకు చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలవుతున్నారు. చివరకు లక్షల్లో కనిపిస్తున్న అప్పులను తీర్చే మార్గం కనిపించక, మరోవైపు సొంత వారికి ముఖం చూపించలేక బల్వన్ మరణాలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోజుకో చోట వినిపిస్తున్న ఈ బెట్టింగ్ మరణాలు అందరినీ కలిచివేస్తున్నాయి. బెట్టింగ్ యాప్ దారుణాలపై భారీ యుద్ధమే చేసింది TV9. దీంతో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్తో పాటు వాటిని ప్రమోట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ వ్యవహారంలోకి ఈడీ కూడా ఎంటర్ అవడంతో బెట్టింగ్ ప్రమోటర్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది.